ఇవాళ మా కాలేజీలో మా జూనియర్స్ మాకు ఫేర్వెల్ ఇస్తున్నారు. ఫ్రెషర్స్ పార్టీ రోజు అనుకున్న అసలు నేను ఈ కాలేజీలో సర్వే అవ్వగలనా లేదా అని చెప్పి ఇక ఫేర్వెల్ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ మా హెచ్ఓడి సార్ అయితే స్టేజ్ ఎక్కేశారు. నేనైతే ఈ రోజు కూడా అటెండెన్స్ వేయించుకున్నారా లేదా అని అడుగుతాడేమో అనుకున్నా. బట్ ఫస్ట్ టైం మమ్మల్ని పొగుడుతున్నాడు. ఫేర్వెల్ లో ఒక పార్ట్ గేమ్స్ ఫస్ట్ మన వైశ్య పేరే వచ్చేసింది అనమాట. గేమ్స్ లో మేడం ఏమో పాపం చాలానే ట్రై చేస్తుంది కానీ బట్ ఎవరికి అర్థం కావట్లేదు. కానీ చాలా మంచిగానే యాక్ట్ చేస్తుంది. ఇంకొక సైడ్ ఏమో మా జూనియర్స్ డాన్స్ దుమ్ము దులిపేస్తున్నారు. ఇటు పక్కేమో మా మేడం మా గురించి ఏమో చెప్తాను, అది కూడా విందాం పదండి. ఒక క్వాలిటీ ఉంటుంది, అది నాకు మాత్రమే తెలుసు. నాకు మాత్రమే తెలుసు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషల్ క్వాలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. అంటే పాజిటివ్ గా చెప్తున్నారా నెగిటివ్ గా చెప్తున్నారా? మీకు ఎట్లా అనిపిస్తుంది? పాజిటివ్ గా అయితే సరే. జోక్స్ అపార్ట్, ఇప్పుడు వరకు అయిపోయింది. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. We love you, Rekha ma'am. Love you too. Thank you ma'am. ఇక మా జూనియర్స్ ఏమో ఆఫ్టర్నూన్ లంచ్ చికెన్ బిర్యానీ విత్ కవా కజ్జికాయ అయితే ప్లాన్ చేశారు. నిజంగా చెప్పాలంటే ఫుడ్ మాత్రం చాలా బాగుంది. వైషు కూడా అదే అంటుంది. మా వాళ్ళేమో ఫుడ్ తినండి అంటే మస్తు ఫోజులు ఇస్తున్నారు. ఇక్కడ కూడా మాకు ఫుడ్ పెట్టడమే ఎక్కువ అనుకుంటే మా వాళ్ళు మరి ఆ ఫుడ్ కి రివ్యూస్ కూడా ఇస్తున్నారు. నేనైతే అస్సలు పట్టించుకోవడం లేదు. కుంభకర్ణుడికి చెల్లెల్లాగా తింటున్నా అక్కడ. కాలేజ్ అంటే అందరూ నువ్వు ఏ బ్రాంచ్ ఏం తీసుకున్నావు ఏం చదువుతున్నావు అని అడుగుతారు. చదువుతో పాటు ఫ్రెండ్షిప్ కూడా ముఖ్యమే కాలేజ్లో. బికాస్ ఎందుకు ఇలా చెప్తున్నా అంటే క్లాస్ బంక్ కొట్టాలన్నా ఫ్రెండే ఉండాలి, ఎగ్జామ్ లో సెమిస్టర్ పాస్ కావాలన్నా ఫ్రెండే ఉండాలి. అందుకనే ఫ్రెండ్షిప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ కాలేజ్ లైఫ్ లో అయితే బెస్ట్ ఫ్రెండ్స్ ఉండాల్సిందే. ఇంకా ఒక బెస్ట్ గ్యాంగ్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఇక మా వాళ్ళు మాత్రం ఫుడ్ లాగిచ్చేస్తున్నారు. ఏమైనా మాట్లాడు అంటే నోట్లో అన్న ముందు ఎలా మాట్లాడాలి అంటున్నారు. లాస్ట్ కి వీళ్ళు కూడా నాకేస్తున్నారు మా వాళ్ళు. ఎందుకంటే హాస్టల్లో ఉంటేనే తెలుస్తుంది ఫుడ్ వాల్యూ ఏంటో. ఈ పార్టీలో స్పెషల్ ఏంటంటే ఎప్పుడు కాలేజీకి రాని వాళ్ళు ఉంటారు కదా, లైక్ పున్నానికి అమాసకి వచ్చే వాళ్ళు కూడా పార్టీకి వచ్చారు. అదైతే బెస్ట్ థింగ్. నాకైతే అందరు ఇప్పుడే దొరికారని చెప్పేసి వీడియో అయితే తీసేస్తున్నా. మా సీనియర్స్ జూనియర్స్ ఫుడ్ తినేటప్పుడు వీడియో తీస్తుంటే ఏదో పెళ్లికి వీడియోగ్రాఫర్ గా పోయినట్టు ఆ ఫీలింగే వస్తుంది నాకు. బట్ ఎనీవే ఇవాళ అయితే చాలా హ్యాపీ. నేనైతే సీనియర్స్ జూనియర్స్ అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తిన్నాం అనమాట. ఇంకొక సైడ్ మా సీనియర్స్ ఈ 4 years లో వాళ్ళ మెమరబుల్ డే ఏంటో చెప్పేస్తారంట. మరి ఇంకెందుకు లేట్ వినేద్దాం పదండి. ఈ రోజే మంచి బిర్యానీ ఫుడ్ పెట్టినారు. ఆల్వేస్ ఫుడ్ ఈ రోజే బెస్ట్. ఇలాంటి ఫ్రెండ్స్ దొరకడం నా బెస్ట్ మెమొరీ. బెస్ట్ మెమొరీ when I met my friends with beautiful gang. Today is the best day. Like నేను మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో పర్ఫార్మెన్స్ చేయాలనుకుంటున్నా. ఈ రోజు ఆ పర్ఫార్మెన్స్ చేసిన. నేను 4 years కలిపి చేసిన ఒకే పని మ్యాథ్స్ క్లాస్ తప్ప అన్ని క్లాసెస్ లో నిద్రపోయాను. అది నాకు వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీ. ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ క్లాస్ కూడా ఫ్రెండ్స్ తో చాలా బాగా ఎంజాయ్ చేయడం. ఇది ఈ కాలేజ్ లో మర్చిపోలేని చాలా మెమరీస్ అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క మూమెంట్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అందరితో కలిసి ఉండడమే బెస్ట్ మూమెంట్. నార్మల్ గా అయితే అశోక్ ఉమెన్స్ కంటే ఓన్లీ గర్ల్సే కదా నార్మల్. బట్ ఏం ఎంజాయ్మెంట్ ఉంది కాబట్టి మా కాలేజ్ ఎక్కువ ఈవెంట్స్. స్టడీస్ అన్ని పక్కన పెడితే జస్ట్ ఈవెంట్స్. ఆ ఎంజాయ్ చేయడం ఈవెంట్స్ లో అట్లా ఈ 4 years గడిపేస్తాం అనమాట. అంతే, ఇంకేం లేదు మా కాలేజ్ లో వేస్ట్. ఇది ఎక్కడ తగిలిందో చెప్పనా? యాక్చువల్లీ నాకు ప్లేస్ లేదు క్లాస్ లో. మీ పక్కన కూర్చోవచ్చా అని అడిగాను. ఇంకా అంతే, అక్కడ నుంచి ఇంకా దరిద్రం వదిలించుకోలేకపోతున్నాను నేనైతే. ఇదే నా బెస్ట్ మెమరీ బీటెక్ లో. తినేమో వన్ ఆఫ్ మై ఫేవరెట్ జూనియర్. ఏమైనా చెప్పు అంటే ఎలా ఎగురుతుందో చూడండి. మా వాళ్ళేమో ఇంకొక సైడ్ డాన్స్ వేయకుండా హ్యాపీ డేస్ సాంగ్ పెట్టుకొని ఇదో ఇలా చేస్తున్నారు. మా బ్యాచ్ బెస్ట్ థింగ్ ఏంటంటే మాకి చాలా గొడవలు ఉంటాయి. బట్ కానీ టీచర్స్ కానీ ఎవరైనా బయట వాళ్ళు వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ మా వరకు మా సెక్షన్ వరకు అలా వస్తే మొత్తం అసలు ఇంకా క్లాస్ వెళ్ళిపోతారు వాళ్ళ మీదకు. అలా ఉంటుంది. రౌడీ బేబీస్ లా ఉంటారు. ఫైనల్లీ ఎంతసేపు నుంచో వెయిట్ చేసిన మూమెంట్ అయితే వస్తుంది. ఏంటనుకుంటున్నారా? అదేనండి 4 years మేము చేసిన తీట పనులన్నీ ఒక ఏవీలో ప్లే చేస్తారు అంతే. కాలేజ్ డే 1 ఫ్రెషర్స్ టైం కి మేమందరం ఎవరో కూడా తెలియదు. కనీసం అసలు పేర్లు కూడా తెలియదు. అప్పటికి ఒక 1 week ఏమో అయింది. ఇప్పుడు మేమంతా ఒక ఫ్యామిలీలా అయిపోయాం. ఎవరికి ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అవుతారు. నా యూట్యూబ్ ఛానల్ స్టార్టింగ్ స్టేజ్ లో కూడా వీళ్ళందరి సపోర్ట్ చాలానే ఉంది. పార్టీ స్టార్ట్ అయినప్పటి నుంచి అందరం ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. బట్ ఎంత నవ్వినా ఎక్కడో అందరి కళ్ళల్లో ఏదో ఒక తెలియని బాధ. మేబీ ఆ బాధకి రీజన్ ఏంటంటే ఇంత మంచి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలా. ప్రెసెంట్ ఒక
స్టూడెంట్ ఉన్న ఈ స్టేజ్ అయిపోయిన తర్వాత లైఫ్ ఎంత డిఫికల్ట్గా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఎవరి లైఫ్లో అయినా ఈ స్టేజ్ ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే ఏ టెన్షన్స్ ఉండవు, ఎలాంటి ఫ్యామిలీ ప్రెజర్స్ ఉండవు. ఫ్రీ బర్డ్స్ అనమాట. మేమంతా కాలేజ్లో ఎంజాయ్ చేయడం తప్ప మాకు ఇంకేమీ తెలియదు, అలానే ఉంటాం. ఇక మా జూనియర్స్ ఏమో మా కోసం స్పెషల్గా గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేశారు. ఈసారి నిజంగానే చాలా గిఫ్ట్స్ అయితే వచ్చేసాయి నాకు. మేబీ బీటెక్ అయిపోతుందని అందరూ ఇచ్చేస్తున్నారు. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉన్న దాంట్లో ఏముంది అని చెప్పేసి ఇదంతా ఒక జ్యువెలరీ బాక్స్ అనమాట. గర్ల్స్ అందరూ జ్యువెలరీ పెట్టుకుని ఒక బాక్స్ సెట్ ఇచ్చారు. సో క్యూట్ కదా. మళ్ళీ దాంట్లో ఒక లెటర్ కూడా ఉంది. ఏం రాశారంటే గుడ్ బై బట్ యువర్ ఇంపాక్ట్ స్టేస్ ఫర్ ఎవర్ అని. సో క్యూట్. ఇక అంతే అండి మా ఫేర్వెల్ పార్టీ. అవును, మీరు ఏ ఇయర్ పాస్డ్ అవుట్ అయ్యారో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మర్చిపోకండి. ఓకే బాయ్.